హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి కార్తీక మాసంకి మనం ఇంట్లోనే నీటి దీపాలు ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి. అంతేకాకుండా ఆవు నెయ్యి దీపాలు అనేవి మనం తయారు చేసుకొని మనం గుడికి తీసుకొని వెళ్ళి చాలా ఈజీగా చాలా సింపుల్గా ఎలా వెలిగించవచ్చు అనేది కూడా నేను చూపించబోతున్నానండి. వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పువ్వొత్తులు అనేవి సింపుల్గా మనం ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి అన్నీ ఉన్నాయండి. ఈ వీడియోలో అయితే మనం కార్తీక మాసంకి మనం గుడికి వెళ్ళేదానికి ఇంట్లో వెలిగించుకునేదానికి ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవచ్చు అనేది అంతా ఉందండి ఈ వీడియోలో. ఎక్కడా కూడా మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకైతే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసరికి మనమైతే గాజు గ్లాసులు అయినా బౌల్స్ అయినా ఉంటాయి కదండి, అవైతే తీసుకోవాలండి. దాంట్లో అయితే నేను వాటర్ అయితే వేసానండి. వేసిన తర్వాత పసుపు కుంకుమ అయితే వేసుకున్నానండి, కలర్ఫుల్గా ఉండేదానికి. మీ ఇష్టం అండి, పెయింట్స్ ఏమైనా వేసుకోవాలన్నా వేసుకోవచ్చండి, గ్లిట్టర్స్ అలా ఏమైనా ఉన్నా వేసుకోవచ్చండి, చంకీస్ అలా ఉంటాయి కదండి అలా అయినా వేసుకోవచ్చండి. మీ ఇష్టం అండి, మీరు ఎలా అయినా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత మనకైతే మనం ఒత్తి అనేది వేసుకునే దానికి మనకు కావాలి కదండి. దానికోసం అయితే వచ్చేసరికి కవర్ ఉంటుంది చూడండి, దాన్ని అయితే నేను కట్ చేసి చూపించబోతున్నానండి. మీరు స్టిఫ్గా ఉండే కవర్ అయితే తీసుకోండి. తర్వాత మనం కట్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా మనమైతే కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత చిన్నదైతే హోల్ అయితే పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్నానండి, చిన్న హోలే పెట్టుకోండి. దాంట్లో వచ్చేసరికి మనం పువ్వొత్తు ఉంటుంది కదండి, అదైతే వేసుకోవాలండి. దానికోసం అండి ఈ విధంగా మనం వాటర్లో అయితే వేసుకునే దానికైతే మనం తయారు చేసుకున్నామండి. ఇలా అయితే మీరు ఎన్నైతే తయారు చేసుకోవాలనుకుంటున్నారో అన్నైతే చేసుకోవాలండి. తర్వాత వచ్చేసరికి కొంచెం అయితే ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి, ఎక్కువ అవసరం లేదండి, కొంచెమే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత మనం పువ్వొత్తులు ఉంటాయి కదండి, అవైతే మనం లోపల పెట్టేసుకోవాలండి. మనం హోల్ పెట్టుకున్నాం కదండి, ఆ లోపల అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత మనమైతే చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయితే మనం ఇలా పెట్టేసుకోవాలండి. నాకు కొంచెం కోల్డ్ కాఫ్ ఉందండి, గొంతు ఏమైనా ఇబ్బందిగా అనిపిస్తే ఏం అనుకోవద్దండి, అందుకోసమనే గొంతు అయితే కొంచెం రఫ్గా ఉన్నట్టుందండి. తర్వాత వచ్చేసరికి మనమైతే వెలిగించుకోవాలండి. ఇలా వెలిగించుకుంటే మనకైతే చాలా ఎక్కువసేపు ఉంటుందండి, చాలా బాగుంటుందండి. ఎక్కువ ఆయిల్ అనేది లేకుండా మనం ఇంట్లో వెలిగించుకునేదానికైతే ఇలా అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసరికి మనం పువ్వొత్తులు ఉంటాయి కదండి, ఆ పువ్వొత్తులు అనేవి ఇంట్లోని ఎలా సింపుల్గా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నానండి. 2 మెథడ్స్ చూపిస్తానండి. వాటిల్లో మీకు ఏది ఈజీగా అనిపిస్తే అదైతే మీరు తయారు చేసుకొని ఇంట్లో అయితే వెలిగించేసుకోవచ్చు అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఫస్ట్ వచ్చేసరికి కాటన్ ఇత్తనాలు ఉంటాయండి, అవైతే తీసేసుకొని నీట్గా ఏమైనా ఉంటే డస్ట్ అనేది ఉంటుంది కదండి, అదంతా తీసేసుకొని మనం నీట్గా అయితే కాటన్ రెడీ చేసుకోవాలండి. రెడీ చేసుకున్న తర్వాత మనం ఎలా చేస్తున్నామో చూడండి, ఎటువంటి సహాయం లేకుండా మనం ఫింగర్స్ తోటే అయితే చేసుకోవచ్చు అండి. మనం కొంచెం ఆవు పాలు ఉంటాయి కదండి, ఆ పాలు అయితే తీసుకొని మనం మధ్యలో ఇప్పుడు ఒత్తుంటుంది కదండి, ఆ పైన అయితే మనం ఫింగర్స్ని తడుపుకొని చేసుకున్నాము అని అంటే అదైతే స్టిఫ్గా ఉంటుందండి. అందుకోసమేనండి కొంచెం పాలు అయితే తీసుకుంటామండి. అంతేనండి, మనం నీట్గా తయారు చేసుకున్న కాటన్ అయితే నేను చూపిస్తాను చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. జస్ట్ అండి మనం ఇలా కాటన్ తీసుకున్న తర్వాత ఫింగర్స్ తోటి ఇలా తిప్పేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను చూడండి, మీకు క్లియర్గా చూపించాలని నేను వీడియో లెంత్ అయినా చేస్తున్నాను అండి. కొంచెం తడి అయితే మనం పాలు ఉంటాయి కదండి, ఆ పాలకైతే ఫింగర్స్ కనేసుకొని మనం ఇలా పెట్టేసుకున్నామంటే అదైతే పైన స్టిఫ్గా ఉంటుందండి. మనకు పువ్వు మాదిరి అయితే వస్తుందండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ కూడా చూపిస్తానండి. మనమైతే ఆవు నెయ్యి దీపాలు చేసుకునేదానికి మనము డోలో ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, ఆ ట్యాబ్లెట్స్ అయిపోతాయి కదండి, ఆ అయిపోయినవి అయితే దాని లోపలైతే మనం పెట్టేసుకుందామండి. ఇలా పెట్టేసుకున్నాము అని అంటే మనం గుడికి తీసుకుపోయేదానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ మెథడ్ చూపిస్తానన్నాను కదండి, 2 మెథడ్స్ చూపిస్తానన్నా కదండి. ఇప్పుడు వస్తే పువ్వొత్తు అనేది మనము గరిటె ఉంటుంది కదండి, ఆ చిల్లుల గరిటెతోటి కూడా పువ్వొత్తు అనేది ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి. అది ఎలా అనేది ఇప్పుడు నేనైతే చూపించబోతున్నానండి. మీకు ఏది సింపుల్గా అనిపిస్తే అదైతే చేసుకోవచ్చండి. చూడండి, ఈ విధంగా అయితే మనం ఫస్ట్ కొంచెం అయితే కాటన్ అనేది తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదండి, ఆ పార్ట్ని కొంచెం ఫింగర్స్ తోటి అయితే అలా నలిపినట్టు అనేసి జస్ట్ వచ్చేసరికి ఉన్నాయి కదండి ఈ హోల్స్లోంచి బయటికి తీసేయాలండి. హోల్స్లోంచి పైనుంచి బయటికి తీసేయాలండి. అంతేనండి, చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి. చూపిస్తున్నాను చూడండి, నేను మీకైతే క్లియర్గా చూపిస్తున్నానండి. జస్ట్ మన
హోల్ లోపల పెట్టేయాలండి. ఆ కాటన్ అయితే పెట్టేసిన తర్వాత మనం బయటికి తీసాము అని అంటే మనకైతే రెడీ అయిపోతుందండి. చూడండి ఫ్రంట్ ఉంటుంది కదండి, ఆ పైన ఒక్కటి మనం కొంచెంగా రఫ్ చేసుకున్నాము అని అంటే ఫింగర్స్ తోటి మనకు పువ్వొత్తులు అనేవి ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చండి. ఇలా తయారు చేసుకున్న తర్వాత చూడండి ఇలా ఎన్ని కావాలంటే అన్ని మనం ఫింగర్స్తో అయినా చేసుకోవచ్చండి, లేదంటే ఇలా గరిటెతో అయినా చేసుకోవచ్చండి. మీకు ఏది సింపుల్గా అనిపిస్తే ఆ విధంగా అయితే చేసుకోండి. తర్వాత మనం ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి, దాని లోపల అయితే ఇదైతే నీట్గా క్లీన్ చేసేసుకోండి. క్లీన్ చేసుకుని వాటర్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత అయితే వాడుకోండి. నేనైతే మనం తయారు చేసుకున్నాం కదండి, వాటిని అయితే దాని లోపల అయితే పెట్టేస్తున్నాను. చూడండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మనం ఆవు నెయ్యి అనేది వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత మనం ఇలానే తీసుకొని గుడికి పోయి డైరెక్ట్గా వెలిగించేసుకోవచ్చండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇలా తయారు చేసుకొని పోయామంటే చాలా ఈజీగా ఉంటుందండి గుడికి తీసుకెళ్ళి వెలిగించుకునేదానికి. ఈ విధంగా ఆవు నెయ్యిని అయితే మనం అన్నిటిలో వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అండి మనం డైరెక్ట్గా వేసుకుంటే పక్కనంతా పడిపోతుందండి. అందుకోసమని నేను స్పూన్తో అయితే వేసి చూపిస్తున్నాను. చూడండి ఈ విధంగా మొత్తంగా అయితే వేసేసుకోవాలండి. వేసేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా అయితే వేసుకోవాలండి. ఇవన్నీ బాగా తడిచేంత వరకు వేసుకోవాలండి. చాలా బాగా వెలుగుతాయండి, చాలా అంటే చాలా బాగా వెలుగుతాయండి. ఇలా వేసేసుకున్న తర్వాత మనమైతే డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి. ఇలా పెట్టేసుకుంటే మనకి స్టిఫ్గా అయితే ఒత్తులు అనేవి తయారవుతాయండి. ఇలా తయారైన ఒత్తుల్ని మనం గుడికి తీసుకొని వెళ్ళి వెలిగించుకోవాలంటే చాలా బాగుంటాయండి. చూడండి ఈ విధంగా అయితే నేను ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నానండి. మళ్ళీ నేను మీకైతే బయట తీసేసి మీకు వెలిగించి కూడా చూపిస్తానండి. మీరు చూసారంటే చాలా బాగా వెలుగుతాయండి. మనం ఎక్కువ ఆయిల్ కూడా వేయాల్సిన అవసరం లేదండి. మళ్ళీ మనం కొంచెం ఆవు నెయ్యి అనేది వేసుకుంటే సరిపోతుందండి. చూడండి మీకు ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసాక ఎలా ఉన్నాయో చూస్తే మీకే అర్థమవుతుందండి. చాలా స్టిఫ్గా ఉంటాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడైతే మనం వాడుకోవచ్చండి. ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని మనం వెలిగించుకోవచ్చండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇదైతే టెంపుల్స్కి తీసుకొని వెళ్ళేదానికైతే చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను వెలిగించి చూపిస్తాను. చూడండి ఎంత బాగా వెలుగుతున్నాయో మీకే చూస్తే మీకే అర్థమవుతుందండి. ఇంకా ఎటువంటి ఆయిల్ కూడా వేయలేదండి, మీరు మళ్ళీ వేసుకోవచ్చండి. నేనైతే ఆయిల్ కూడా వేయకుండా చూపిస్తున్నానండి. ఎంత బాగా వెలుగుతున్నాయని మీకు చూపించేదానికంటే కొంచెం వేసుకుంటే ఇంకా ఆయిల్ అనేది సరిపోతుందండి. చాలా ఈజీగా మనమైతే తయారు చేసుకోవచ్చండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి తప్పకుండా ఉపయోగపడుతుందండి. షేర్ చేయండి, వాళ్ళు కూడా చూసుకుంటారండి. చూసి వాళ్ళు కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటారండి. బయట అయితే కొనాల్సిన అవసరమే లేదండి. ఇప్పుడు వచ్చేసరికి అడ్డ ఒత్తులు ఉంటాయి కదండి, అవైతే ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నానండి. చాలా సింపుల్ అండి. చూడండి ఎంత సింపుల్గా చేస్తున్నామో చూస్తే మీకే అర్థమవుతుందండి. ఎంత సింపుల్ కదండి. మనమైతే కొనుక్కోవాల్సిన అవసరం లేదండి. ఇలా ఈజీగా చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో అండి, టైం కూడా ఎక్కువే పట్టదండి అస్సలు. మీరు అనేది కాటన్ అనేది నీట్గా చేసి పెట్టుకున్నారు అని అంటే చాలా సింపుల్గా ఎన్ని ఒత్తులైనా సరేనండి, పువ్వొత్తులైనా అడ్డ ఒత్తులు అనేది నిత్యం దీపారాధనకి చాలా బాగా ఉపయోగపడతాయండి. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఎన్ని ఒత్తులైనా సరేనండి చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువగా చేసుకోవచ్చండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది అది హిట్ చేశారంటే నేను పెట్టేవన్నీ మీకు వెంటనే వస్తాయండి. మీరు వెంటనే అయితే చూసేయచ్చండి. నేను మీకైతే చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలి అనేది చూపించానండి. థ్యాంక్ యూ.